తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు చూస్తుంటే ఒక్కొక్కసారి హార్ట్ అటాక్ వచ్చే ప్రమాదం ఉంది. ప్రజలకి, సామాన్యులకి మంచి పనులు చేస్తున్నారు కానీ టాలీవుడ్ మీద పగపట్టేసినట్టున్నారు అక్కడి ప్రభుత్వం. సో హైడ్రా ద్వారా సృష్టించిన బీభత్సం అయితే మామూలు కాదు. చెరువుల్లో అక్రమంగా నిర్మించిన కట్టడాలు కూల్చివేయడంలో భాగంగా నాగార్జునకి సంబంధించినటువంటి 500 కోట్ల భారీ కన్వెన్షన్ సెంటర్ని కూల్చేసి సంచలనంగా మారింది. హైకోర్టు స్టే విధించినా ఎలా కూల్చేస్తారు, దీనిపై న్యాయ పోరాటం చేస్తానని నాగార్జున చెప్పినా అది కేవలం కొట్టేసిన తర్వాత ఇంకేం చేస్తే ఏమని చెప్పండి. కేవలం నాగార్జునకి సంబంధించిన ఆస్తులే కాదు, చెరువుల్లో అక్రమ కట్టడాలు నిర్మించుకున్నటువంటి సామాన్యులు, మధ్యతరగతి వాళ్ళ ఇళ్లు కూడా కూల్చేశారు. ఎందరో దానివల్ల ఎంతో ఎమోషనల్ అయిన సిచ్యువేషన్ తెలిసిందే. అయినా ఎక్కడా రేవంత్ తగ్గనే లేదు. ఇదిలా ఉంటే ఇప్పుడు సినీ హీరో బాలకృష్ణ, జానారెడ్డి ఇళ్లపై కూడా తెలంగాణ ప్రభుత్వ కన్ను పడిందట. ఫిలిం నగర్ లో ఉన్నటువంటి నందమూరి బాలకృష్ణ ఇంటికి సుమారు 6 ఫీట్ల వరకు మార్ఫింగ్ చేశారని, ఆయన ఇంటి వద్దకి బుల్డోజర్లు కూడా వచ్చాయని మీడియాలో వార్తలు వస్తోంది. కేబీఆర్ పార్క్ చుట్టూ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ లో అండర్ పాస్ నిర్మాణానికి ప్రభుత్వం గత కొద్ది రోజుల క్రితమే ప్లాన్ చేసింది. సో ఆ నేపథ్యంలో భాగంగానే బాలకృష్ణ ఇంటిలోని కొంత భాగం భూసేకరణ చేయాలని నిర్ణయించి వాళ్ళిద్దరిని ఏమాత్రం సంప్రదించకుండా వాళ్ళ ఇళ్ల గోడలపై మార్కింగ్స్ చేశారు. దీనిపై బాలకృష్ణ అలాగే ఇంకా జానారెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఇదంతా చూసిన అభిమానులు అసలు తెలంగాణలో ఏం జరుగుతోంది, సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు ఇంత పగబట్టారంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ప్రజలు పరిపాలించుకోమని ప్రభుత్వంలో కూర్చోబెడితే ఇలా విధ్వంసం చేస్తూ వెళ్లడం ఎంతవరకు సబబు? అల్లు అర్జున్ అరెస్ట్ ఒక పక్క, కావాలని ఇలా వాళ్ళు చేస్తున్నారా అంటూ మరో పక్క, అంతకుముందు కొండా సురేఖ అక్కినేని కుటుంబంపై చాలా నీచమైన వ్యాఖ్యలు చేసింది. అది సినీ ఇండస్ట్రీ మొత్తం విరుచుకుపడేలా చేసింది. ఇప్పుడు కొండా సురేఖని తప్పుపట్టిన విషయాన్ని దృష్టిలో పెట్టుకుని మళ్ళీ అందరినీ సీఎం ఇలా టార్గెట్ చేస్తున్నారా? మరి రేవంత్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో ఎన్నో ఏళ్లు నమ్మకమైనటువంటి నాయకుడిగా కొనసాగి మంచి పేరు తెచ్చుకున్నారు. బాలకృష్ణతో కూడా మంచి ఫ్రెండ్షిప్ ఉంది. అయినా కూడా ఇలా చేస్తున్నారేంటి అనేదే కన్ఫ్యూజన్ లో ఉన్నారు బాలయ్య ఫ్యాన్స్.